అందరికీ నమస్తే. లగచర్ల ఇష్యూ మీకు అందరికీ తెలుసు. కలెక్టర్ మీద దాడి, లేకపోతే వెంకటరెడ్డి స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ పైన దాడి, కడ స్పెషల్ ఆఫీసర్. ఆ తర్వాత రైతుల అరెస్టు, సంగారెడ్డి జైల్లో ఉన్నారు. ఇదంతా మనకు తెలుసు. తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ మామనార్‌లో రైతు సభలో మాట్లాడినారు. రైతు పండుగ సభలో మాట్లాడినారు. మా జిల్లాకు మేము ఇండస్ట్రీస్ తీసుకొస్తామంటే అడ్డం పడుతున్నారు వాళ్ళు వీళ్ళు, మా రీచులు వాళ్ళు వీళ్ళంతా అడ్డం పడుతున్నారు. నేను ఏం చేయకపోతే మా జిల్లాకు ఇదంతా నా మీద ఫెయిల్యూర్ కాదా అని మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత ఈయనకు మా అమ్మ మీద ప్రేమతో మాట్లాడినేమో అనిపించింది. కానీ అసలు ఒక పెద్ద ట్విస్ట్ ఏందంటే దీనిలో లఘుచర్ల పైన కక్ష తప్ప మామనార్ పైన ప్రేమ ఎక్కడ అనే ఒక క్వశ్చన్ రేజ్ అయింది. ఇప్పుడు వీళ్ళు భూసేకరణ చేస్తున్నారు కదా, మొత్తం కొడంగల్ కాన్స్టిట్యున్సీలో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వికారాబాద్ జిల్లా, ఇంకొకటి నారాయణపేట జిల్లా. నారాయణపేట జిల్లాకు సంబంధించిన దానిలో ఎక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెడతలేరు వీళ్ళు పెట్టేది ఇక్కడ వికారాబాద్ జిల్లాలో. వికారాబాద్ జిల్లాకు సంబంధించిన లగచర్ల, పోలేపల్లి, హకీంపేట ఇట్లకెళ్ళి పెడుతున్నారు. ఇది మామనార్ జిల్లాకు సంబంధం లేదు. అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టినా మామనార్కు సంబంధం లేదు. ఆయన మామనార్ జిల్లాకు చేస్తున్న మామనార్ బిడ్డ, మామనార్ గడ్డ అన్నారు కదా, కానీ కాదు. సేమ్ టైం లగచర్ల ప్రజలపైన ఏమైనా ప్రేమతోనో, కొడంగల్ ప్రజలపైన ప్రేమతోనో పెట్టిన అనుకోవాలన్నా, లేకపోతే కక్షతో పెట్టిన అనుకోవాలన్నా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు కొడంగల్ కాన్స్టిట్యున్సీలో 3 లక్షల ఎకరాల భూమి ఉందన్నాడు ఆయన్నే. నిజంగానే ఉంది 3 లక్షల ఎకరాలు. దానిలో టీజీఐఏసీ అండర్లో వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది. టీజీఐఏసీకి రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 ఎకరాల భూమి ఉంది. దానిలో కొడంగల్లో కూడా కొంత భూమి ఉంటుంది. వాళ్ళకు రకరకాల కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. ఇప్పటికే జడ్చర్ల, సెజ్ లాంటి ఏరియాల్లో ఇప్పటికే చాలా భూమి ఖాళీగా ఉంది. ఆయన ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని కూడా అక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా చాలా భూములు ఉన్నాయి. ఇక్కడ సుల్తానాబాద్లో కూడా ఫార్మాకు సంబంధించిన భూమి ఉంది. ఇంకా అట్లాంటి దాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ హార్డ్వేర్ పార్క్ ఉంది. ఆల్రెడీ ముచ్చర్లో ఫార్మసీ ఏరియా ఉంది. ఇవన్నీ ఉండగా ఆయన అక్కడ పెట్టాలనుకుంటున్నాడు. ఉన్నదాకా ఫార్మా విలేజ్ అన్నాడు. ఫార్మా విలేజ్ రద్దు చేసి రైతులకు గుడ్ న్యూస్ అని చెప్తూనే మరుసటి రోజే 2 నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు భూసేకరణకు సంబంధించి. సేమ్ ఎక్కడ భూసేకరణ అది మొత్తం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి మొత్తం 826 ఎకరాలు. ఇంకా వస్తాయి నోటిఫికేషన్స్, ఒకటే అయిపోలేదు. ఈ 2 నోటిఫికేషన్స్ వచ్చినాయి ఇప్పటికీ భూసేకరణకు సంబంధించి. ఇంకా వస్తాయి, ఇంకా 2-3 నోటిఫికేషన్స్ వస్తాయి. మొత్తం వాళ్ళు అనుకున్న 1,400 ఎకరాలకు సూటి పెట్టి 1,400 ఎకరాలను ఈ ఇండస్ట్రియల్ పార్క్ కింద తీసుకోవాలి అనే ప్లాన్లో గవర్నమెంట్ ఉన్నట్టుగా, దానిలో రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ, రేవంత్ రెడ్డి సీఎంగా ఆయన ఇంకా ముందస్తు కుట్ర, ముందస్తు ప్లాన్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే లగచర్ల జనాలపైన ప్రేమన, కక్షన అనేది జనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. వాళ్ళకి వేరే బతుకుతెరు లేదు కాబట్టి. అయితే ఇప్పుడు ఈ భూసేకరణకు సంబంధించి కొత్త విధానం తెర మీద తీసుకొచ్చిర్రు. మామూలుగా అంతకుముందేమో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. తర్వాత ఎవరో కొంతమంది భూసేకరణ కోసం అభిప్రాయ సేకరణ అన్నారు. చూసినాం కదా, కలెక్టర్ పోయిండు. అంతకుముందు 2-3 భూసేకరణ అభిప్రాయ సేకరణ జరిగింది. రైతులు ఎవరు ఒప్పుకోలేదు, మేము ఇయ్యమన్నారు. వీళ్ళు కొంతమంది పోలీసులను తీసుకుపోయి, డూప్లికేట్ వాళ్ళని తీసుకుపోయి భూసేకరణకు మేము అనుకూలం అని చెప్పేసి రైతుల తరఫున మాట్లాడిచ్చిర్రు. రైతులకు మరింత తీవ్ర ఆగ్రహానికి గురైనరు. రేవంత్ రెడ్డి మనుషులు, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి, వీళ్ళందరూ అసలు వాళ్ళ గుంజుకుంటాం మీ భూములు, మీరు ఒప్పుకోకపోయినా మీ అభిప్రాయ సేకరణ ఏం చెప్పినా మేము గుంజుకుంటామన్నారు. ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు ఏంది కొత్త విధానం అంటే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ భూసేకరణ బాధ్యతలు మొత్తం కూడా తాండూరు ఎవరికి అప్పగించారు. ప్రస్తుతం నిర్మాణం మొత్తం ఈ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు భూముల సర్వే నెంబర్లు, రైతుల పేర్లు, భూ విస్తీర్ణం ఎవరెవరు భూమి ఎంత పోతుంది ఏం కదా మొత్తం నోటిఫికేషన్లు పేర్కొన్నారంట. అది పేపర్లో నిండా ఇచ్చారు. ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలే, ఫస్ట్ టైం పేపర్ల నిండా యాడ్లు ఇచ్చారు. నేను అవి కూడా చూపిస్తాను మీకు. అంతకుముందు ఇవ్వలే, మనం అంతకుముందు చూస్తే మీకు ఏడా కనబడవు, ఇప్పుడు మాత్రం కనబడతాయి. ఇంకో లగచర్ల, హకీంపేట, తర్వాత ఏదులకుంట తండ, పోలేపల్లి, తర్వాత ఎర్లపల్లి మొత్తం ఎక్కడెక్కడ మొత్తం డాటా ఇచ్చేసిండ్రు. తర్వాత పులిచెర్లకుంట తాండా, రోడ్డుబండ తాండా మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరు భూమి ఓనర్లు, ఆ ఓనర్ల సంబంధించిన ఫోన్ నెంబర్లు, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలను వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి ఎవరిని ఇన్ఛార్జ్గా పెట్టారంటే సబ్ కలెక్టర్, తాండూరు సబ్ కలెక్టర్ బాధ్యతలు పోయించారు. ఆయనకి ఇచ్చిన అధికారాలు చూస్తే నాకు తెలిసి ఆ ఊర్లో ప్రజలు హడలెత్తిపోతారు, నిద్ర కూడా పోరు. ఆయనకి ఇచ్చిన బాధ్యత అంతకుముందు వేరే సిస్టమ్, అంతకుముందు ఏమో ప్రజాప్రసేకరణ, అది ప్రజాస్వామ్యబద్ధంగా అంతకుముందు ప్రయత్నం చేసింది. జనాలంతా రివర్స్ అయింది కదా. ఇప్పుడు దౌర్జన్యపరంగా భూమి సేకరణ, భూమి గుంజుకోవాలి. అంతకుముందు తిరుపతికి భూమి గుంజుకుంటున్నాడు. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు, వాళ్ళు ఇచ్చిన కండిషన్స్తోన డైరెక్ట్ రేవంత్ రెడ్డి నేను మీ భూమి గుంజుకుంటా, మీరు చెప్పినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు ఏడ్చినా తన్లాడినా, మీ దగ్గరకు బీఆర్ఎస్లు వచ్చినా, బీజేపీలు వచ్చినా, ఎవరు వచ్చినా ఆగదు, నేను భూమి గుంజుకుంటా అని నోటిఫికేషన్ ద్వారా రేవంత్ రెడ్డి ఆ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిండు. అక్కడ ఉన్న ప్రజలకు ఏం అధికారాలు ఇచ్చిన అనేది చాలా ఇంపార్టెంట్. ఏమి ఇచ్చినంటే
డైరెక్ట్‌గా ఆ భూముల్లోకి వెళ్ళి డైరెక్ట్‌గా భూముల్లోకి వెళ్ళి ఉన్నాడు కదా! సబ్ కలెక్టర్. ఆయన పోయి డైరెక్ట్‌గా వివరాలు సేకరించవచ్చు. వివరాలు సేకరించవచ్చు? ఏ సర్వే నంబర్‌లోనైనా ఏ భూమిలోకైనా ప్రవేశించి భూమిని సర్వే చేసి లెవెల్స్ తీసుకునేందుకు. తర్వాత లెవెల్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఆహ్, బోర్లు వేయడానికంట. బోర్ వేయడం వంటి పనులకు చేపట్టేందుకు తాండూరు సబ్ కలెక్టర్‌కు ప్రభుత్వం అధికారం కట్టబెట్టింది. ఇది ఎంత డేంజర్ వర్డ్ చెప్పండి. రైతుల భూమి వాళ్ళ అభిప్రాయంతో సంబంధం లేదు. డైరెక్ట్‌గా సబ్ కలెక్టరు పోలీసోళ్ళను తర్వాత ఫోర్స్‌ని తీసుకొని పోయి ఇంకా అధికారులను తీసుకొని పోయి డైరెక్ట్‌గా కొలవొచ్చంట. డైరెక్ట్‌గా లెవెల్స్ తీసుకోవచ్చంట. బోర్లు కూడా గుద్దించొచ్చంట అక్కడ. బోర్లు కూడా ఏసుకోవచ్చంట ఆయన. ఏదైనా చేయొచ్చు. ఇంక మొత్తం అధికారాలు మొత్తం వాళ్ళ దగ్గర గుంజుకోకుండానే ఇంక మీది కాదనమాట. ఇంక మీరు ఏమన్నా గాని మీది కాదు ఆ భూమి అని చెప్పేసిండు డైరెక్ట్‌గా ఈ నోటిఫికేషన్ ద్వారా. ఎంత దౌర్జన్యం అంటే అంత దౌర్జన్యం. ఇంకోటి ఏం చేసింది నోటిఫికేషన్ జారీ అయ్యి 3, 4 డేస్ అయింది. ఆ భూములపై ఎలాంటి లావాదేవీలకు అవకాశం లేదంట. చూసిండ్రా? అంటే ఎవరు అమ్మొద్దు, ఎవరు కొనుక్కోవద్దు. కొనుక్కున్న రిజిస్ట్రేషన్‌లు కావు. ఆ కండిషన్ తీసుకొచ్చిండ్రు. తర్వాత అమ్మకాలు, కొనుగోలు చేయరాదు. బ్యాంకుల్లో అప్పులు తీసుకోరాదు. ఎవరైనా బ్యాంకులో అప్పులు తీసుకుందామంటే కూడా ఆ భూమి మీద బ్యాంకులు అప్పు ఇవ్వకూడదని చెప్పేసి బ్యాంకులో కూడా చెప్పేసిండ్రు. తర్వాత భూసేకరణ, నష్టపరిహారం విషయంలో అభ్యంతరాలుంటే నోటిఫికేషన్ విడుదలైన 60 రోజుల్లోగా రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలి. అర్థం ఏందంటే మొన్న అన్నాడు కదా! ఎకరాకి 20 లక్షలు ఇస్తా అని. ఇస్తా అంటే ఆయన జేబులోకి వెళ్ళి ఇయ్యడు. గవర్నమెంట్ పైసలే. ఆడ ఎకరా 35-40 లక్షలు ఉంది. ఈయన ఎకరాకి 20 లక్షలు ఇస్తా అంటుండు. 20 లక్షలు తీసుకొని పోయి ఏడ కొనాలో తెలియదు. మరి అది కూడా రేవంత్ రెడ్డి చూపించాలి. వాళ్ళ భూములు ఉన్నాయంట. లేకపోతే కుండారెడ్డిపల్లిలో వాళ్ళ భూములు ఏమంటే 20 లక్షలకి ఎకరా వాళ్ళకి ఇవ్వాలి రైతులకు. ఎన్ని ఎకరాలు తీసుకుంటే అన్ని ఎకరాలకు బదులు ఇవ్వాలి. లేదా 20 లక్షలకి ఇప్పియాలి ఆయన. ప్రభుత్వం ఇప్పియాలి. ఇంత దౌర్జన్యం అంటే ఇది మల్లన్న సాగర్ విషయంలో అక్కడ కూడా ఇంత దౌర్జన్యం చేయలేదు. నేను చెప్తున్నది ఓపెన్ ఇది. మల్లన్న సాగర్, కొండపోచమ్మ విషయంలో కూడా కొంతమంది అభ్యంతరం తెలిపినరు. పోలీసులను పెట్టి బెదిరించే ప్రయత్నాలు జరిగినాయి. కానీ చివరిగా వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. ఫైనల్‌గా కోర్టులో డబ్బులు సబ్మిట్ చేసి కోర్టు నుంచి వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఎకరాకు 15 లక్షల రూపాయలు అప్పుడున్న కాలం ప్రకారం ఇచ్చిండ్రు. ఆ మల్లన్న సాగర్, కొండపోచమ్మ అనేది ఇప్పుడు లక్షల ఎకరాలు నీళ్లు వారిస్తున్నాయి. అవే నీళ్ళు తీసుకొచ్చి మూసిలో వస్తా అంటుండు. అవే నీళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్ తాగునీళ్ళు అంటుండు. అవే నీళ్ళు మెదక్ ఇస్తా అంటుండు. కొండపోచమ్మ నీళ్ళు నిన్న కోకోకోలా ఫ్యాక్టరీ ఓపెన్ చేసిండ్రు కదా ఏడ సిద్దిపేటల. దానికి కూడా బాగా నీళ్ళు కావాలి. ఆ నీళ్ళు కూడా కొండపోచమ్మ నుంచే తీసుకుంటున్నారు. అవి యూజ్ఫుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఈడనంట రైతులు ఏం చెప్పేది లేదు. రైతులు ఏమి వినేది లేదు. రైతులకు ఏం చెప్పేది లేదు. ఇంకా రైతులకు సంబంధం లేదు. ఆ భూములు ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టే, గుంజుకున్నట్టే. రేవంత్ రెడ్డి డైరెక్ట్‌గా గుంజుకున్నట్టే భూములు ఇప్పుడు. ఆయన పోయి సబ్ కలెక్టర్ పోయి ఏమని చేయొచ్చు. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే అంటే ఆడ పోయి చెప్పుకోవాలి. కలెక్టర్ గారు నాకు 20 లక్షలు కాదు 30 లక్షలు చెప్పుకోవాలి. వాళ్ళ ఇంటర్నల్ లేదా తర్వాత విషయం. ఇది లగచర్ల మీద దౌర్జన్యం. మహబూబ్‌నగర్ మీద ప్రేమ కాదు. మామనార్ మీద ప్రేమ అయితే మామనార్‌లో పెడతాడు. వికారాబాద్ ఎందుకు వెళ్తాడు? ఆ పోలేపల్లి అవన్నీ విలేజ్‌లన్నీ వికారాబాద్‌లో ఉన్నాయి. మామనార్‌లో లేవు. మా పాలమూరు జనాలను కూడా మోసం చేయాలనుకున్నాడు చూసినావా? మా పాలమూరులో ఏదో ఇండస్ట్రియల్ ఏరియా పెడతారని పాపం ఆయన చెప్తే అందరూ అనుకున్నారు. తీరా చూస్తే ఆ ఊర్లు పాలమూరులో లేవు. ఇంకెక్కడొస్తాయి ఇండస్ట్రియల్ ఏరియా? మా పాలమూరులో జడ్చర్లో ఉంది ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఏరియా మాకు. అందుకే అంటున్నా ఇది పాలమూరు మీద ప్రేమ కాదు, లఘుచర్ల జనాల మీద కక్ష. వాళ్ళ హక్కులు కాలరాసేందుకు ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. వీళ్ళకు దేవుడే దిక్కా ఎవరి దిక్కో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.